నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది మంచికి చాలా ఉపయోగించడానికి, అంటే చదువుల గురించి కానీ, లేదంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అని అనుకున్నాను నేను. కానీ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పిలిచాడని హైదరాబాద్ వచ్చేసిందటండి. పరిచయం అండి, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. వచ్చేసి ఇక్కడ ఇంట్లో చెప్పకుండా వచ్చేసింది. వచ్చేసి ఇక్కడ నారాయణగూడ ఒక ఓయో రూమ్లో 20 రోజుల నుంచి రూమ్లో పెట్టేశాడట. పెట్టేసరికి ఆ అమ్మాయి తర్వాత తప్పని తెలిసింది. తెలిసి ఏం చేసింది, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పింది. వాళ్ళ అమ్మ నాన్నలు షీ టీమ్స్ వాళ్ళము పిలిపించి బయటికి తీసుకొచ్చి అతను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇది చూడడానికి ఎలా ఉందంటారు ఇదంతా మేడం? ఇప్పుడున్న పరిస్థితికి అర్థం పడుతుంది ఇది. మీరు ఈ కేసు ఇది బయటకు వచ్చింది. బయటికి రాకుండా ఒక అమ్మాయి ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ఒక అమ్మాయి ప్రయత్నిస్తుంటే లేక్ ప్రొటెక్షన్ స్టాఫ్ ఉంటారు, పోలీసులు, వాళ్ళు రక్షించారు. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మొహం జల్లక ఎవరో స్నేహితుల ద్వారా ఎవరెవరి ద్వారానో ఒక మీడియా వాళ్ళకి ఆ అమ్మాయి కాంటాక్ట్లోకి వచ్చింది. వాళ్ళు నన్ను పిలిచి ఆ అమ్మాయిని కొంచెం కౌన్సిలింగ్ చేయమని అడిగారు. అయితే దాంట్లో కూడా సేమ్ ఇదే స్టోరీ. ఆ అమ్మాయి వాళ్ళు చాలా పల్లెటూరులో ఉంటారు, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. అయితే ఆ అమ్మాయిని చదివించడానికి, ఈ అమ్మాయి చదువులో చురుగ్గా ఉందని చెప్పి చదివించడానికి అని చెప్పి ఈ అమ్మాయిని కరీంనగర్లోనో ఎక్కడో ఏదో వాళ్ళ దగ్గర ఏదో ఒక ఊర్లో చదువుకి రూమ్ తీసి పెట్టారు. చదువు అక్షరముఖ రాదు ఇంట్లో వాళ్ళకి. ఈ అమ్మాయి తమ్ముడిని పెట్టారు. వాడు కాలేజీకి పోతాడు, ఈ అమ్మాయి కాలేజీకి పోతుంది అని చెప్పి. ఈ అమ్మాయికి మరి స్మార్ట్ ఫోను, ఈ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్కు ముందు ఫేస్బుక్, అంత స్టోరీ నడుస్తూ ఉంది. దీంట్లో ఒకడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి వాడు స్నేహం చేసినట్టు నటించి ఆ అమ్మాయిని ఎల్బీ నగర్లో ఫ్రెండ్స్ రూమ్కి తీసుకెళ్ళడం, వాడు అమ్మాయిని లైంగికంగా ఆ అమ్మాయితోటి గడపటం అన్నీ జరిగిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. వాడి ఇల్లు వరంగల్, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళమ్మ విచారించింది అసలు ఈ అమ్మాయి ఎవరు ఏంటి అని. అతను ఎస్సీ, ఈ అమ్మాయి ఎస్టీ అని తెలియగానే కొడుకుని ఈ అమ్మాయిని దూరం పెట్టేయమని చెప్పింది తల్లి. దూరం పెట్టేయమని, ఈ అమ్మాయి ఎక్కడ కేసు పెడతదోనని వాళ్ళు ఏం చేశారు, ఆ అబ్బాయి మైనర్ అని చెప్పి ఒక సర్టిఫికెట్ పుట్టించారు, ఆధార్ కార్డు చెప్పారు. మైనర్ అబ్బాయి, ఆ అబ్బాయిని నువ్వు పెద్దదానివి, వాడికన్నా నువ్వే చేసావని నీ మీద కేసు పెడతాము అని అంటే అమ్మాయి ఏం చేయాలో తెలియక, నేను ఇట్లా మోసపోయాను, వాడు డబ్బులు తీసుకున్నాడు ఈ అమ్మాయి దగ్గర, ఈ అమ్మాయి డబ్బులతో ఫోన్ కొనిపించుకున్నాడు, ఇవన్నీ చేశాడు, అందుకే దూకపోయింది. నేను ఆ అమ్మాయికి చెప్పాను, మరేంటి ఏం చేద్దాం, కేసు పెడదామా అని అంటే, నేను ఇదే షీ టీమ్స్ పేరే చెప్పి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ దగ్గరికి తీసుకెళ్తాను నిన్ను, చేద్దాము. అయితే ఆ అమ్మాయి నో అంది, వద్దంది. ఎందుకంటే నా తల్లిదండ్రులకి తెలిసిపోద్ది, నా తల్లిదండ్రుల పేర్లు బయటకు వస్తాయి, నేను ఇప్పటికే తప్పు చేశాను అని చెప్పి ఈ అమ్మాయి బాగా మనసులో మదనపడి బాధపడి, హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంది, అమ్మాయి హెల్త్ బాగలేదు, అసలు అమ్మాయి చాలా దారుణమైన కండిషన్లో ఉంది. అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతోటి మాట్లాడి, ఏదో జరిగిపోయింది, వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మీరు అమ్మాయిని తీసుకొని వెళ్ళండి, ఇంటికి వస్తుంది మీ దగ్గరికి, మీరు అన్నీ పక్కన పెట్టేసి మీరు అమ్మాయిని ఆదరించండి. లేదు అంటే అమ్మాయి ఏదో ఇప్పుడు మొన్నంటే పోలీసులు రక్షించారు, ఇంకొకసారి రక్షించలేదనుకోండి, చనిపోయిన తర్వాత ఎవరేమనుకుంటే ఏం ఉపయోగం, మీకోసం అమ్మాయి కేసు పెట్టినంటుంది. లేదు మా మాట విని కేసు పెడితే అది వేరే ఉంటుంది, పెట్టంటుంది మీకోసం, మీ పరువు కాపాడాలని చూస్తుంది. ఒకసారి నేను వాళ్ళ పరువు తీశాను, ఇంట్లోంచి బయటకు వచ్చి చదువుకోమని నన్ను పంపిస్తే నేను ఇట్లా చేశాను, రియలైజ్ అయింది ఆ అమ్మాయి. రియలైజ్ అయితే నేనేమన్నానంటే వాళ్ళ పేరెంట్స్ తోటి, ఒక్క 15 రోజులు 20 రోజులు ఒక నెల రోజులు ఇంట్లో ఉంచుకోండి, తర్వాత అమ్మాయిని హాస్టల్లో పెట్టి ఉమెన్స్ హాస్టల్లో పెట్టి
ఎస్టీ హాస్టల్స్ ఉంటాయి, హాస్టల్లో పెట్టి చదివిద్దాము, ఆ అమ్మాయిని ఇంకా మీరు వేరు ఊర్లో పెట్టొద్దు అది ఇదని వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పాము. తర్వాత వాళ్ళు ఇంకా కాంటాక్ట్లో లేరు. వాళ్ళు ఏంటంటే మరి ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉందో కూడా మనకు తెలియదు. ఇట్లా అండి ఒక రకంగా చూస్తే ఇక్కడ కూడా ఒక క్లాస్ వార్ నడుస్తుంది. ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ స్మార్ట్ ఫోన్ మూలాన సోషల్ మీడియా వల్ల పై తరగతుల వాళ్ళు అంటే పై కులాల వాళ్ళు డబ్బు నష్టపోతున్నారు. సైబర్ క్రైమ్స్ వీటిల్లో డబ్బు నష్టపోతున్నారు. అలాగే స్నేహాలు ఏమన్నా చేసినా కొంచెం ఒక హద్దుల్లో ఉంచి స్నేహాలు చేయగలుగుతున్నారు. ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు ఒక రకంగా ఈ విధంగా శారీరకమైన హింసకు కావచ్చు, లైంగిక దోపిడీకి గురవుతున్నారు. ఓకే, వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా, అందుకని వలేసే వాళ్ళు కూడా ఏం చూస్తున్నారు అంటే వీళ్ళ వల్నరబిలిటీని అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు కేసులు పెట్టలేరు, వీళ్ళు మళ్ళీ వీళ్ళు తల్లిదండ్రులకు వెళ్ళలేరు. అసలు ఇంకొక 4 రోజులు పోతేనండి ఇప్పుడు ఇట్లాంటి కేసుల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారు వీళ్ళని. ఇట్లా వచ్చిన వాళ్ళని అసలు అంతు పొంతు లేకుండా అయిపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఇంట్లో వాళ్ళకి తెలియని పరిస్థితికి. ఇప్పుడు ఒక్కసారి కలకత్తాకో ఒక్కసారి బొంబాయికో వీళ్ళు పంపించేసిన తర్వాత చస్తే అక్కడ చచ్చిపోవాలి, లేదంటే అక్కడ వ్యభిచారం చేయాలి. ఇప్పుడు మనకి ఆ మధ్య ఒకసారి బాంబేలో వేశ్యా గృహాల్లో ఆంధ్ర వాళ్ళు 800 మంది దొరికారు. ఆంధ్ర వాళ్ళు, తెలుగు మహిళలు. వీళ్ళు ఒక్కరోజు వెళ్ళేవాళ్ళు కాదు, సంవత్సరాల తరబడి వెళ్ళి అక్కడ ఇలాంటి మోసాలకే ఇలాంటి దురన్యాలకే గురైపోయి భర్త ఉంటాడు, ఎవరోతో స్నేహం జరుగుతుంది. ఆ స్నేహం గురించి నీకెందుకు నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అంటే పిల్లలు ఉన్న తల్లులు కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. వెళ్ళిపోతారు, కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళని ఎవరో ఒకరికి అమ్మేస్తారు. ఇలా వెళ్ళే అమ్మాయిలు కూడా ఏమో అతను ఏం చేస్తాడో అనే ఒక్క ఆలోచన ఉండదండి వీళ్ళకి. ఇప్పుడు ఈ పిల్ల కూడా నేను ఇట్లా ఇంట్లో నుంచి వచ్చేస్తున్నాను, అతను ఏం చేస్తాడో, ఒక్కవేళ ఏమైనా వ్యతిరేకంగా నేను అనుకున్నట్లు కాకుండా ఇంకొక రకంగా జరిగితే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచనే రాదు వాళ్ళకి. ఆ క్షణం వాళ్ళకి అదొక ఉత్సాహం, అదొక సంతోషం, అదొక కొత్త లోకం, రమ్మన్నాడు వెళ్ళిపోవాలి. ఇలా నేను ఈ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీల్లో వస్తున్న పిల్లలు చాలా కేసులు వస్తున్నాయి. అంటే ఇది ఒక రకంగా క్లాస్ వార్. నేను ఇందాక అన్నట్లు ఒక వర్గం ప్రకారంగా జరుగుతుందేమో. అంటే టార్గెట్ చేసేవాళ్ళు అలా టార్గెట్ చేస్తున్నారు అనట్లేదు, వీళ్ళ వైపు వీళ్ళు చాలా వల్నరబుల్గా కనిపిస్తారు. ఇప్పుడు ఇలా మోసాలు చేసే వాళ్ళకి వీళ్ళని ఏ రకంగా మోసం చేయాలి అనే ఒక వాళ్ళ సైకాలజీ ప్రకారం, వీళ్ళ సైకాలజీతో సైకలాజికల్గా వీళ్ళు ఏ కండిషన్లో ఉన్నారో చూసుకుంటారు. చూసుకొని వీళ్ళతో ఎంతవరకు వెళ్ళొచ్చు మనం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అమ్మాయి పై స్థాయి అమ్మాయి అనుకోండి, ఆ అమ్మాయిని డబ్బుల వరకు వాడుకుని వదిలేస్తారు. ఈ రకంగా వచ్చేయమంటే అమ్మాయి అయితే వచ్చేది కదా, ఈలోపు ఎంతో కొంత వీడి ప్రొఫైల్ గురించి ఆ అమ్మాయికి అర్థమవుతుంది. వీళ్ళకేంటి ఈ ప్రొఫైల్ అర్థం చేసుకోవటం రాదు. ఇది అందుకే నేను సోషల్ మీడియా ఒకవైపు పదునున్న కత్తి కాదు, ఇది ఎన్నో యాంగిల్స్లో పదునున్న కత్తి. అది చాలా డైమెన్షన్స్ ఉన్నాయి సోషల్ మీడియాకి. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత, మంచికి వాడుకున్న వాళ్ళు మంచికి వాడుకుంటున్నారు, చెడుకు వాడుకున్న వాళ్ళు చెడుకు వాడుకుంటున్నారు, ఇంకొకళ్ళని చెడుగా వాడుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది మోసం చేయటానికి, అన్యాయం చేయటానికి, హత్యలు చేయటానికి. ఇప్పుడు ప్రతి క్రైమ్ వెనక సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అందుకని ఏంటంటే ఈ సోషల్ మీడియా ఈ కేసులని చూశాక నాకేమనిపిస్తుంది అంటే అండి, అసలు డేటా ఇంత చీప్గా దొరకటం చాలా తప్పు. అది మెయిన్ కారణం. అదే మెయిన్ కారణం అండి. ఫ్రీ డేటా అని చెప్పి జనాల్ని మోసం చేస్తున్నాయి ప్రభుత్వాలు. నన్ను అడిగితే అసలు ఈ ఫ్రీ డేటా తీసేస్తే చాలా మోసాలు ఆగుతాయండి. అమౌంట్ పే చేసి తీసుకున్నాం అనుకోండి డేటా. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద మన దేశంలోనే ఫ్రీ డేటా ఉంది, వేరే దేశాల్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ క్రైమ్ తక్కువ ఉంది. ఇప్పుడు ఫోను పెట్టుకోండి. అంటే ప్రభుత్వం అనుకుందంటే వైఫై ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనుకుంటారు. ఏం కాదు, మాయ చేయొచ్చు అనుకుంది, మాయే చేస్తుంది. ఇప్పటికి కూడా మాయే చేస్తుంది.
అందుకని ఈ డేటా ఇప్పుడు సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి అని అర్థం కానప్పుడు, అర్థం కాని వాళ్ళకి సోషల్ మీడియా చేతికిస్తే ఇప్పుడు కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు అయిపోయింది. ఆ చందంగా అయిపోయి అసలు వీళ్ళు ఇటు చదువుకి కాకుండా అటు పనికి కాకుండా జీవితాల్లో స్థిరపడకుండా ఇలా మోసపోవటానికి ఉపయోగపడుతుంది. కొంతమంది కేటుగాళ్ళకి ఇది ఒక ఆదాయ వనరుగాను, ఇది ఒక ఆయుధంగాను పనిచేస్తుంది. అందుకని సోషల్ మీడియా నుంచి మన యువతను మట్టుకు కనీసం అండి పిల్లలనైనా రక్షించుకోవాలి. ఇప్పుడు నిన్న మొన్న మధ్యప్రదేశ్లో ఒక ఫేక్ డాక్టరు సోషల్ మీడియాలో ఆపరేషన్ ఎట్లా చేయాలో చూస్తా 15 ఏళ్ల పిల్లాడికి సర్జరీ చేశాడు, ఆ పిల్లాడు చచ్చిపోయాడు. సోషల్ మీడియా వైద్యం కూడా జరుగుతుంది. అందుకని సోషల్ మీడియా ఇన్ని వైపుల పదునున్న కత్తిగా ఉంది కాబట్టి దాన్ని మనం హ్యాండిల్ విత్ కేర్ లాగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇదండి కృష్ణకుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం. నమస్తే అండి.